ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లోపల ఉన్నాం మనం. ఈరోజు ఆపరేషన్ కగార్ని ఆపేయాలి, వెంటనే చర్చలు జరపాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాది ఎన్నయ్య గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న, చెప్పండి ఏంటి ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి ఇంత ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఇంకోసారి నాలుగోసారి లెటర్ కూడా మా వామపక్ష పార్టీలు కూడా ఇటు నక్సలైట్లు కూడా లెటర్ కూడా ఇచ్చారు. అయినా సరే ఎందుకు కేంద్రం ఆపుతలేదు అండ్ ఏమంటారు దీనిపైన? ఇప్పుడు దీనివల్లనే మన అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నది, ఇది మావోయిస్టుల కోసం జరుగుతున్న యుద్ధం కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు చేతబట్టి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి లేకపోతే ఆయుధాలు చేతబట్టిన ఆదివాసీల కోసమే మాత్రమే ఈ యుద్ధం కాదు. ఒకవేళ అదే అయితే వాళ్ళు ఎప్పుడు దాదాపుగా ఇప్పటికీ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా మేము నిరాయుధులుగా ఉన్నాము, మేము ఆయుధాలు చేతబట్టలేదు, మేము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము, మేము చర్చలకు సిద్ధమే అని పదే మీరు అన్నట్టు అనేక లేఖలు రాస్తా వచ్చారు. మరి ఒకవేళ నిజంగానే కాల్పుల విరమణ లేకపోతే చర్చలు అనే ప్రతిపాదనకి వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంత సమయం ఎందుకు పడుతుంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధం మావోయిస్టుల మీద మాత్రమే తప్పే యుద్ధం కాదు. ఇది ఉద్యమాలు చేస్తున్నటువంటి ఆదివాసుల మీద మాత్రమే కాదు. ఈ యుద్ధం మొత్తంగా కూడా సుమారు 11.9% భూభాగమైనటువంటి 10వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆ ప్రజలపైన చేస్తున్న యుద్ధంగా మనం భావించాలి. ఆ ప్రజలు నివసించేటువంటి ఆ ప్రజల యొక్క వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి పాదాల కింద ఉన్నటువంటి ఆ సంపద కోసం జరుగుతున్న యుద్ధంగా మనం భావించాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల సంపద కావచ్చు, భూగర్భ ఖనిజ సంపద కావచ్చు, ఆ మొత్తం సంపద కోసం జరుగుతున్న యుద్ధంగా మనం అర్థం చేసుకోకపోతే మనకి ఈ సమస్య పరిష్కారం కనపడదు. మనకి ఇదే విషయం మేము బీజేపీ పార్టీ నాయకులకు అడుగుతా, అటు ఆదివాసీ గూడాలలో అభివృద్ధి చేయడం కోసం వెళ్తే ఇటు నక్సలైట్లు అడ్డుకుంటున్నారు, అందుకనే వాళ్ళందరినీ ఏరివేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాం, వాళ్ళకి అభివృద్ధి ఎంతో చూపిస్తామని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని 1947 నుంచి అనేక మన దేశ పాలకులే, మన ప్రభుత్వాలే, మన పార్లమెంటరీ వ్యవస్థనే, గ్రామ స్వరాజ్య వ్యవస్థనే నడిపింది కదా. మరి మావోయిస్టులు పోయింది ఎప్పుడు? అంతా కొడితే కూడా 90 తర్వాత 2000 సంవత్సరం తర్వాత పోయినరు. మరి అప్పటి వరకు స్కూళ్ళు ఎవరు పెట్టొద్దన్నారు, హాస్పిటల్ ఎవరు పెట్టొద్దన్నారు, రోడ్లు ఎవరు వేయొద్దన్నారు, మంచినీటి వసతి ఎవరు ఏర్పాటు చేయొద్దన్నారు? ఎవరు చెప్పిండ్రు? ఎందుకు అభివృద్ధి చేయలేదు? కాబట్టి ఇవన్నీ కాకమ్మ కబుర్లే. ఏమాత్రం కూడా ప్రజలపైన ఆదివాసులపైన చిత్తశుద్ధితో చేసేటువంటి మాటలు కాదు. ఎవరు అభివృద్ధి చేయొద్దన్నారు? ఇప్పుడు కూడా మేము కాల్పుల విరమణ చేస్తాము. వాళ్ళు అడుగుతున్నది ఏంటిది? భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయండి, భారత రాజ్యాంగం ద్వారా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పేసా చట్టాన్ని అమలు చేయండి, భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి 170ని అమలు చేయండి, భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయనటువంటి ఐటీడీఏల ద్వారా అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. ఇది దేశద్రోహమా? కాబట్టి ఇది వాస్తవంగా ఇది కాదు. ఇవాళ భారతదేశ సంపదని కాపాడే వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధం ఇది, భారత రాజ్యాంగం మీద చేస్తున్న యుద్ధం ఇది, పేసా చట్టం మీద చేస్తున్న యుద్ధం ఇది, 5-6 షెడ్యూళ్ళ మీద చేస్తున్న యుద్ధంగా అరే ఇప్పుడు వీళ్ళంతా అంటున్నారు కదా, ఇక్కడ కూడా ఏదో ఊరేగింపు తీసిందండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఏబీపీ విద్యార్థులారా, మీ గనక ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే నేను భారత పౌరుణ్ణి, దేశభక్తి కలిగి ఉన్నానని మీరు అనుకోదలుచుకుంటే బిజాపూర్ పోదాం రండి, సుక్మా పోదాం రండి, బస్తర్ పోదాం రండి, నారాయణపూర్ పోదాం రండి. అక్కడ పోయి బీజేపీకి ఓట్లు వేసినటువంటి ఓటర్లను అడుగుదాం, బీజేపీ కార్యకర్తలను అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? బీజేపీ పార్టీ 2023 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఆదివాసీలతో చర్చలు చేస్తాము, ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చలు చేస్తామని అడుగుతున్నారు. ఇలా బీజేపీలు అడుగుతున్నారు నాయన. తెలంగాణలో ఉన్న, భారతదేశం ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ ఏబీపీ కార్యకర్తలారా, ఒక్కసారి అక్కడికి పోదాం రండి, మీ బీజేపీ నాయకుల్ని అడుగుదాం, మీ కార్యకర్తలను అడుగుదాం. ఇటు రీసెంట్గా చూసిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అసలు చర్చలు జరిపేది లేదు, అవసరమైతే వాళ్ళు అసలు లొంగిపోవాలి మొత్తము, లేకపోతే కంపల్సరీ అందరిని కూడా కాల్ చేస్తాం, అందరు బరాబర్ చంపేస్తామని చెప్పేసి కూడా ఈ విధంగా చేసారు వ్యాఖ్యలు. సో దానిపైన ఎంతమందిని చంపుతావు? ఈ దేశ సంపద మాది, ఈ దేశ సంపదను కాపాడుకోవాలి, ఈ దేశ సంపదనే ఎవరి చేతుల్లో పోవడానికి వీల్లేదు అని మాట్లాడే వాళ్ళందరినీ చెప్తావా? మరి చంపు. మరి ఆదివాసులు సుమారు 14 నుంచి
16 కోట్ల మంది ఉన్నారు. మనందరి తప్పు. ఈ దేశంలో 145 కోట్ల మంది ఉన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పబడే ప్రతి ఒక్కరిని చంపుతావు. మరి చంపేం చేస్తావు? చంపేం చేయదలుచుకున్నావు? ఈ దేశ సంపదంతా ఎవరికి దారాదత్తం చేయదలుచుకున్నావు? అది కూడా చెప్పు. నాకు భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు, భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, భారతదేశ చట్టాల మీద నమ్మకం లేదు, పేసా చట్టం మీద నమ్మకం లేదు, షెడ్యూల్ 5 మీద నమ్మకం లేదు. అదే చెప్పండి. మరి మేము రాక్షస పాలన చేస్తామంటే అదే చెప్పండి. మరి సో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఆల్రెడీ మనకు అర్థమైంది, ఎలాగైనా ఆపరేషన్ కగార్ చేస్తాం, నక్సలైట్ని చంపేస్తాం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పైన ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మన దేశం ములుగులో కావచ్చు, ఇక్కడ ఎన్కౌంటర్లు కూడా జరుగుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదవట్లేదు. కేవలం అక్కడక్కడ సభలలో చెప్తుంది ఆపరేషన్ కగార్ ఆపాలి అని చెప్పేసి, కానీ వారి ప్రాపర్ వైఖరి ఏముంటుందంటే ఏం చెప్తారు? ఇవాళ భారతదేశ సంపదని కాపాడాలి, ఈ భరతమాతని కాపాడుకోవాలి, నేను భరతమాత బిడ్డని, నేను ఒక పౌరుణ్ణి, నేను ఒక దేశభక్తి కలిగినోనని ప్రతి వాడు మాట్లాడాలి. ఇక్కడ జెండాలు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు. ఒకవేళ నువ్వు దేశద్రోహి అయితే ఈ యుద్ధాన్ని కొనసాగించు. ఈ రాజ్యాంగం నాకు వద్దంటే యుద్ధాన్ని కొనసాగించు. పేసా చట్టం వద్దంటే యుద్ధాన్ని కొనసాగించు. అరే నేను దేశభక్తుని అంటారు, ఈ దేశం నాదంటారు, ఈ సంపద నాదంటారు, మాట్లాడుతూ ఇవాళ యుద్ధం ఎట్లా చేస్తావు? నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? అరే యుద్ధాలు చాలా జరిగినాయి, బ్రిటిష్ కూడా చేసిండు. అల్లూరి సీతారామరాజు చంపలేదా? బిర్సా ముండా చంపలేదా? కొమరం భీం చంపలేదా? కిషన్ నాయక్ చంపలేదా? ఇదే భూస్మన్లో గుండాదారిని చంపలేదా? ఒక్క బీహార్లో, ఇప్పటి జార్ఖండ్లో 20,000 మందిని చంపారు. ఇప్పటి బస్తర్, ఇప్పటి ఛత్తీస్గఢ్, అక్కడ సుమారు 3 నుంచి 5,000 మందిని చంపారు. చంపితే అయిపోతుందా? యుద్ధం అయిపోతుందా? ప్రజలు ఆగిపోతారా? ఉరి కమ్మాన్ని ముద్దాడిన అల్లూరి సీతారామరాజు ఈ దేశానికి ఏం సందేశం ఇచ్చిండు? నా దేశాన్ని నేను కాపాడుతా, నా భరతమాతని నేను కాపాడుతా, అదే నా దేశభక్తి, అదే నా దేశ పౌరుణ్ణి అని చెప్పబడిన ఈ దేశ పౌరులందరూ ఇవాళ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇలా విద్యార్థులారా, మీరు ఈ దేశ సంపదను కాపాడే వాళ్ళ వైపు ఉంటారా? భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళ వైపు ఉంటారా? భారత రాజ్యాంగాన్ని తుంగల దొక్కే వాళ్ళ వైపు. అరే అమెరికాలో వచ్చి చెప్పాలనా సీజ్ ఫైర్ గురించి? అమెరికా రాజ్యాంగం వచ్చి చెప్పాలనా? అంటే భారత రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదా? భారత ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా? అదే చెప్పండి. మరి అదే చెప్తే అయిపోతుంది కదా. కాబట్టి ఈ యుద్ధం మావోయిస్టుల పేద జరుగుతున్న యుద్ధం కాదు, ఈ దేశ సంపదని కాపాడాలని కోరుకునే ప్రతి ఒక్కరి మీద జరుగుతున్న యుద్ధంగా మనం భావించాలి. డాక్టర్ బాబాసాహెబ్ మీద జరుగుతున్న యుద్ధంగా భావించాలి, భారత రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధంగా భావించాలి, 5-6 షెడ్యూల్ మీద జరుగుతున్న యుద్ధంగా భావించకపోతే ఇది ప్రతి చర్చ ప్రతి దగ్గర జరగాలి. బొడ్రాయిల కాడ జరగాలి, కూడల కాడ జరగాలి, చావళ్ళలో జరగాలి, ప్రతి చౌరస్తాలో జరగాలి. అట్లా జరిగినప్పుడే, ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో జరిపినప్పుడే మన దేశ పౌరులను మనం కాపాడుకోగలుగుతాం, మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతాం. మన దేశ రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్ళని, మరీ ముఖ్యంగా 5-6 షెడ్యూల్ని కాపాడుకోగలుగుతామని మేము భావిస్తున్నాం. కాబట్టి నేను ఈ దేశ పౌరుణ్ణి అని మాట్లాడుకునే ప్రతి వాళ్ళు మనందరం ఇలా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు. నేను నేరస్తుని కావద్దు, నువ్వు నేరస్తుని కావద్దు, ఈ భరతమాత బిడ్డలు నేరస్తులు కావద్దంటే మనం మాట్లాడాలి అనేది మా భావన. సో విన్నారు కదా గాదే ఇన్నయ్య గారు చెప్తూ, సో తక్షణమే ఈ ఆపరేషన్ కగార్ని ఆపాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇదంతా కూడా భారత రాజ్యాంగం పైన చేస్తున్న యుద్ధంగా భావించాలి అని చెప్పేసి ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, ఇప్పటికీ వాయింటి.